హైదరాబాద్ లో డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించిన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలపై నిఘా పెట్టిన హెచ్న్యూ పోలీసులపై దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అబిట్స్ పరిధిలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో హెచ్న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అబిట్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం అబిట్స్ లోని పాయల్ ఫుట్వేర్ వద్దకు బ్లూ కలర్ బెలెనో కారు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తికి ఓ ప్యాకెట్ అందిస్తుండగా ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న హుసేన్ ఆలం ప్రాంతానికి చెందిన సైకోగా పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి కారు దిగారని సూచించారు. అయితే కారు పక్కకు తీస్తున్నట్లుగా నటించిన సైఫ్ ఒక్కసారిగా వాహనాన్ని రివర్స్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలిపై నుంచి కారు వెళ్లింది. దీంతో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆయన్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారును అడ్డుకునే క్రమంలో హెచ్న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ వంశీధర్ కూడా స్వల్ప గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం అఫ్టల్ గంజ్ వద్ద సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్ పై అబిట్స్ అఫ్టల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హెచ్న్యూ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అయితే నిన్న మధ్యాహ్నం అబిట్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ అబిట్స్ పోలీసులు ఆ ప్రాంతంలో పూర్తిగా గుర్తించడం జరిగింది. అయితే అక్కడ అక్కడ మధ్యాహ్నం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు కూడా వెంటనే అక్కడ చేరుకున్న క్రమంలో ఆ వాహనాల తనిఖీలో ఒక వ్యక్తి పట్టుబడి పోలీసు వాళ్ళు ఆపడం తను తప్పించుకొని ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తనని వెంబడిస్తూ పోలీసు వాళ్ళు కూడా దాదాపు కొన్ని కిలోమీటర్లు వెంబడిస్తూ తనను తప్పుకోవడం జరిగింది. దాంట్లో వెంబడిస్తున్న క్రమంలో కూడా కానిస్టేబుల్ కి కాలు విరిగిపోవడం జరిగింది. అలాగే తన మహేందర్ కి కూడా కొంత స్వల్ప గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ పోలీసులు వైపు డ్రగ్స్ పైన ఈగల్ టీమ్ ఫోకస్ పెట్టడం కావచ్చు, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టడం కావచ్చు, కొంత విపరీతంగా అంటే డ్రగ్స్ తెలంగాణలో ఉండకపోతే కొంత స్ట్రిక్ట్ గా మనం వ్యవహరించాలని చెప్పేసి కూడా కంటిన్యూగా పోలీస్ వ్యవస్థ దీనిపైన చర్యలు తీసుకుంటారు. సార్ అక్కడక్కడ ఇట్లాంటి కొన్ని విషయాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంచెం మాట్లాడుతుంది. తనిఖీల్లో నిన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటే తనిఖీల్లో పోలీసులపై కూడా తను కారెక్టించడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం అబిట్స్ లో డ్రగ్స్ కొనుగోలు జరిగినట్టు కూడా పోలీసు సమాచారం రావడం, ఆ ప్రాంతంలో పెట్టిన నిజా పెట్టగానే సో అక్కడ దొరకడం జరిగింది. డ్రగ్స్ పెద్దలు కార్లు అబిట్స్ లోని పాయిల్ ఫుట్వేర్కు అక్కడ ఆ ఫుట్వేర్ దగ్గర సరఫరా చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు కారు పక్కకు తీసుకొని చెప్పేసి కూడా కానిస్టేబుల్ చెప్పడం, తను తీసుకున్నట్టుగా కొంత పార్క్ చేస్తున్నట్టుగా నటించి తను ఒక్కసారిగా ముందుకెళ్ళిపోవడం జరిగింది. దీంతో కానిస్టేబుల్ మహేందర్ కు కాల్ పూర్తి స్థాయిలో ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి పరరవుతున్న క్రమంలో ఎవరైతే సైఫర్ అతను పరరవుతున్న క్రమంలో ఎస్ఐ పూర్తి స్థాయి కార్ ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ వంశీధర్ కూడా స్వల్ప గాయాలైన మొత్తంగా ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో దాదాపు 3కి గాయాలైనట్టు కూడా పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ నేపథ్యంలోనూ అటెంప్ట్ మర్డర్ కింద కూడా ఆ సైఫర్ అతని పైన ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్